పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. యవనస్తులారా, మీరు బలవంతులు, మీరు దుష్టిని జయించి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను త్వరగా ముగిస్తాను. మనం కొన్ని మాటలు ఈరోజు నిన్ను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదించే దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే 128:2 దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా, అంటే నువ్వు ఖచ్చితంగా ఎప్పుడైతే నీకు ఇచ్చినటువంటి గర్భఫలాన్ని బట్టి, నీకు ఇచ్చిన కుమారులను బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చినట్టు నీకు పనిని బట్టి, దేవుడు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నువ్వు దేవుని ఎప్పుడైతే మహిమపరుస్తున్నావో దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. కొంతమంది ఎంతో కష్టపడతా ఉంటారు, కానీ వాళ్ళు అనుభవించడానికి అవకాశం లేకుండా వేరొకరు ఫాలో అవుతూ ఉంటుంది. అంటే దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం లేకపోతే మిగులుదల అనేది కనపడదు. ఇక్కడ మనం దేవుని మాటలు వింటా ఉన్నాము, నిశ్చయముగా. అంటే నువ్వు ఖచ్చితంగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. అయితే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారంట? ఒలీవల మొక్కల వలె ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చే ఆశీర్వాదం అండి. దేవుడు ఒక కుటుంబాన్ని ఆయన ప్రేమించి, ఆ కుటుంబంలో దేవుడు చేసే గొప్ప కార్యములు ఏంటంటే వారి సంతానాన్ని ఆశీర్వాదించటమే దేవుడు చేసేది. దేవునికి స్తోత్రం. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 5వ వాక్యం, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. క్షేమాన్ని చూస్తావు, భద్రతను చూస్తావు.